మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం చెర్లపల్లి తాండాలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం కేతవత్ గోపాల్ అనే వ్యక్తికి చెందిన నివాస పూరి గుడిసె విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ఇంట్లోని వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. పెట్టెలో ఉన్న 20,000 నగదు, సేవాలాల్ మహారాజ్ దేవాలయ వార్షికోత్సవం కోసం తీసుకువచ్చిన 30,000 రూపాయల సామాగ్రి దగ్ధమైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లోని వస్తువులు పూర్తిగా కాలిపోయి రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుపేద కుటుంబం కావడంతో బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. శివలాల్ మహారాజ్కు తెచ్చుకున్న 30,000 సామాన్లు తెచ్చుకుంటే మాకు ఏం దక్కలేవు, బట్టలు ఏం దక్కలేవు. ఆధార్ కార్డు అన్నీ కాలిపోయినాయి. పెట్టెలకు 20,000 ఉండే, అవి కాలిపోయినాయి. మేము ఏమైనా సాయం చేస్తారేమో అని కోరుకుంటున్నాం. బియ్యం కూడా పోయినాయి. బియ్యము బాడి బాసన ఏం లేవు, ఇవే ఉన్నాయి. కోరుకుంటున్నాం. కేతావత్ గోపాల్ అనేది పూరి గుడిసె మొత్తం కాలిపోయింది. అది కరెంట్ సాకెట్ అయ్యి కాలిపోయినట్టుంది. ఆయన ఏం లేదు, పొద్దున కూలీ చేస్తేనే సాయంత్రం వాళ్ళు వండుకొని తినే పరిస్థితి వాళ్ళది. వాళ్ళకి తినడానికి నూకలు కూడా లేదు, వాళ్ళకు పొలాలు లేవు, ఏం లేదు. ఒక మా గుడి పండుగ ఉన్నది, ఒక మన డిసెంబర్ 3 తారీఖు గుడి పండుగ ఉన్నది, మరి ఇనాగ్రేషన్. దాని గురించి ఒక 20-30 వేలది మొత్తం సరుకులు తెచ్చుకున్నాడు, అది కూడా కాలిపోయింది. 20,000 పెట్టెలు ఉండే, అవి కూడా కాలిపోయింది. కూలినాలు చేసుకుని కూడా పెట్టుకున్న 20,000 కూడా కాలిపోయింది. వాళ్ళ పిల్లలు బుక్స్ కూడా కాలిపోయినాయి. వాళ్ళ పిల్లల డాక్యుమెంట్స్ ఏమి ఉంటే వాళ్ళు కూడా అవి కూడా కాలిపోయినాయి. ఆధార్ కార్డ్స్, రేషన్ కార్డ్స్, ఆ డాక్యుమెంట్స్ అన్నీ కాలిపోయినాయి. కొద్దిగా గవర్నమెంట్ కూడా ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది. కొద్దిగా చాలా గరీబ్ వాళ్ళు పొద్దుందాకా కష్టపడితే కానీ సాయంత్రం తినలేరు. మధ్య కొద్దిగా మెటీరియల్ కూడా, సరుకులు కూడా కాలిపోయినాయి, సామాన్లు కూడా కాలిపోయినాయి, అన్నీ కాలిపోయినాయి. ఈ గుడిసె మొత్తం కాలిపోయింది. వాళ్ళకు ఇప్పుడు ఏమైనా చేస్తే కానీ వాళ్ళు 5,000 నోట్లకు పోని పరిస్థితి వాళ్ళకు. కొద్దిగా గవర్నమెంట్ ఆలోచించి కొద్దిగా వాళ్ళకి ఇల్లు బిల్లు ఏదైనా శాంక్షన్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాము. కొద్దిగా ఎవరన్నా హెల్ప్ చేసినా కానీ వాళ్ళు ఇప్పుడు కనీసం బియ్యమో ఏదైనా హెల్ప్ చేస్తే కానీ వాళ్ళకు ఏది లేని పరిస్థితి. నేను తాండా వార్డు నెంబర్, వాళ్ళ గుడిసె కాడికి వచ్చి నేను రిపోర్ట్ చేస్తున్నా.